ఇక వరంగల్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఏటూరు, నాగారం, ములుగు, మహబూబాబాద్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వరంగల్లో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. ప్రభావం వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో దంచుకొడుతున్నాయి వర్షాలు. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతుంది. వరంగల్ జిల్లాలో చూస్తే ప్రధానంగా కూడా పత్తి, వరి, ఆ తర్వాత మొక్కజొన్న పంటలు ప్రధానంగా ఉంటాయి. వరికి సంబంధించి కూడా మొదట్లో ఈ ఖరీఫ్ సీజన్ చూస్తే ప్రారంభంలో భారీ వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత మాత్రం కొంత వర్షాలు లేవు, నాట్లు కూడా చాలా ఆలస్యంగా పడ్డాయి. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతో మాత్రం రైతులకు చాలా మేలు జరుగుతుందని చెప్పొచ్చు. రైతాంగానికి సంబంధించినటువంటి పంటలు కాపాడుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్నటి నుంచి కొడుతున్నటువంటి వర్షాలు కావచ్చు, మొన్న ఆ మధ్యలో కొట్టిన కొన్ని వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా జలకలతోటి ఉంటున్నాయి. చాలా చోట్ల వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోవా రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి గోదావరిలో కూడా నీటి మట్టం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే 5 అడుగుల వేర కూడా గోదావరిలో కూడా నీరు వచ్చి చేరింది. దీంతో గోదావరి తీర ప్రాంతం అంతా కూడా జలకలతోటి ఉందని చెప్పుకోవచ్చు. అయితే కొంత కోతకు గురవుతుండడంతో ఇటు మంగపేట కావచ్చు, ఇటు ఏడు నాగారం, రామన్నగూడ ఈ ప్రాంత రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి కూడా గోదావరి ప్రవాహం ఎక్కువన్నప్పుడు కోతకు గురవుతుండడంతో ఇబ్బంది పడుతున్నామని, శాశ్వత పరిష్కారం చూపించాలని కూడా చాలా రోజులుగా అక్కడ ఉన్నటువంటి గ్రామాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాల ప్రభావం చూస్తే మాత్రం ఏజెన్సీలో ఇటు ములుగులో కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇటు పస్రా నుంచి మొదలు పెడితే తాడ్వాయి, మంగపేట, గోవిందరావుపేట, ఏడు నాగారం వరకు కూడా వర్షాలు ఎక్కువగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా పూర్తి కూడా జలకలతోటి నిండి ఉన్నాయి. ఇక మిగతా జిల్లాలో ఇతర ప్రాంతాలను చూస్తుంటే కూడా భూపాలపల్లిలో మాత్రం నిన్నటి నుంచి కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. మొత్తం దట్టమైనటువంటి మబ్బులు కమ్మేశాయి. మేఘాలతో మేఘావృతమైనటువంటి ఆకాశం కనిపిస్తుంది. ఇటు జనగామలో కూడా మొత్తం జిల్లాలో కూడా అత్యంత తక్కువ రెయిన్ఫాల్ మాత్రం జనగామ ఏజెన్సీలోనే నమోదవుతుందని చెప్పొచ్చు. ఈసారి ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా చూస్తే కొంత మామూలు వర్షమే కురుస్తుంది. అక్కడ కూడా దట్టమైనటువంటి మేఘాలు ఉన్నాయి. మంచి వర్షం కురవాలని అక్కడ రైతులు కూడా కోరుకుంటున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా కూడా వరికి సంబంధించి కూడా కొంత ఇప్పుడు మంచి దశలో ఉందని చెప్పొచ్చు. నాట్లు కూడా పడి అంటే ఆగస్టు మధ్యలో వరకు కూడా, ఆగస్టు వరకు కూడా, మిడిల్ వీక్ వరకు కూడా నాట్లు పడ్డాయి. అవన్నిటి కూడా ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతోటి అవన్నీ చాలా మేలు చేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తికి సంబంధించి చూస్తే కూడా మరికొద్ది రోజుల్లోనే ఖాతా దశకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలతో ఎండిపోతున్న తమ పంటలన్నింటినీ కూడా కాపాడుకోవచ్చు అని రైతాంగాన్ని భావిస్తున్నాయి. ఈ వ్యవసాయానికి బాగా మేలు చేస్తున్నాయి. మొక్కజొన్నకు కూడా ఈ పంట చాలా మేలు జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వర్షం నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగాన్ని మాత్రం ఆనందం వ్యక్తమవుతుంది. ఈ వ్యవసాయానికి చాలా మేలు కలుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలన్నిటితో కూడా చెరువులు పూర్తి స్థాయి సామర్థ్యాలను కూడా నిండితే ఈ ఖరీఫ్కు సాగునీరు అందడంతో పాటు వచ్చే రబీకి కూడా మన సాగునీరు అందే అవకాశం ఉంది. ఇప్పుడు పంట కొంత ఖరీఫ్కి సంబంధించి కూడా స్టార్టింగ్లో పడ్డ వర్షాలు ఆ తర్వాత లేకపోవడం, పంటలు ఎండిపోవడం జరిగినప్పటికీ కూడా రబీలో మంచి పంటలు పండే అవకాశం ఉందని రైతులు ఆనందపడుతున్నారు. ఇక నగరాన్ని పరిధిలో చూస్తుంటే వరంగల్ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి హన్మకొండ, కాజీపేట, వరంగల్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షం ప్రభావంతో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఇటు శానిటేషన్, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలి. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ఏదైనా రైతులకు ఏదైనా గ్రామాలకు సంబంధించి కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నా, లేకపోతే వాగులు, వంకలు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ప్రవాహం ఉంటే కూడా కావాల్సినటువంటి తక్షణ చర్యలు తీసుకునే విధంగా అధికారులు సిద్ధంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కరుణ ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తానికైతే ఈ ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతోటి రైతాంగానికి చాలా మేలు జరిగే అవకాశం ఉంది. నగరంలో పడుతున్నటువంటి వర్షాలతో మాత్రం రోడ్లన్నీ జలమయంగా కావడం, తర్వాత ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు నిమజ్జనం కావడంతో కొంత ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అయితే నిమజ్జన సంబంధించి కూడా ఎలాంటి భారీ వర్షాలు పడ్డప్పుడు కూడా సజావుగా నిమజ్జనం జరిగేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు మాత్రం అధికారులు నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. కెమెరామెన్ క్రాంతి కుమార్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.